నమస్తే మచ్చస్, మస్తు రోజులు అయిపోయింది కదా. ఫస్ట్ అయితే అందరికి హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరం వచ్చి నెల అయిపోయింది, ఇప్పుడు ఎందుకు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నాను అనుకుంటారు. భూమిని ఆకాశాన్ని ఒకే దగ్గర కలపగలమా? అలాగే నీరుని నిప్పుని ఒకే దగ్గర చూడగలమా? నాకు అర్థం కాలేదు సార్. చెప్తున్నా ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటితోటి చైనాని మనం పోల్చగలమా? లేదు కదా, మన మాకంటే వాళ్ళు పాకంటారు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినో? ఎస్, ఇవాళ వచ్చేసి చైనీస్ న్యూ ఇయర్ అన్నట్టు. మనం అందరం 31 డిసెంబర్ చేసుకుంటాం కదా, వీళ్ళు ఇప్పుడు చేసుకుంటారు అంతే. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడ. ఇందు మూలంగా మనకు 2 రోజు అయితే పబ్లిక్ హాలిడే దొరికింది. 31 జనవరి తర్వాత మనకు కంపెనీలో వర్క్ ఉంటుందో ఉండదో తెలియదు. కారణం ఏంటంటే మలేషియాలో వర్కర్స్ ని తీసేస్తారు అని చెప్పేసి ఒక వీడియో చేసి పెట్టాం, కింద లింక్ ఉంటుంది, ఒకసారి చూసేయండి, ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది మీకు. మా కాంట్రాక్ట్ లో వేరే వర్క్ వీసా వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పాటు అన్ని పర్ఫెక్ట్ ఉండి కూడా మేము వాళ్ళతో పాటు బయటకు వచ్చేసరే కావచ్చు. కారణం మా బాస్ కంపెనీలో పనిచేస్తే అందరూ పని చేయాలి, లేకుంటే అందరూ బయటకు వచ్చేయాలి. పూసే గాడిద వచ్చి మేసే గాడిని నిడగొట్టిందంట, అట్లా ఉన్నది కథ. ఇప్పుడు క్లీనర్ వీసా పైన వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి వేరే రోజులో డ్రైవింగ్ జాబ్ పైన పెడతా అంటే ఊకుంటారా? పీకి పడేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళందరినీ కాపాడడం కోసం మనల్ని కూడా రిస్క్ లో పెట్టినట్టు. చూద్దాం 31 తర్వాత ఏం జరుగుతుందో. సరే, మళ్ళా కలుసుకుందాం. అప్పటిదాకా ఉంటా, బాయ్ బాయ్.